మహిళా జయవర్ధనే వ్యాఖ్యలు. ముంబై ఇండియన్స్ పరాజయంపై స్పష్టత. ఐపీఎల్ 2025లోని 16వ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పై 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఈ పరాజయం తర్వాత ముంబై హెడ్ కోచ్ మహిళా జయవర్ధనే మాట్లాడారు. ఆయన చెప్పిన దాని ప్రకారం టీం ముఖ్యమైన సమయంలో మరింత ఖచ్చితంగా దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంది. మంచి ఫలితాల కోసం సరైన సమయాన సరైన నిర్ణయాలు తీసుకోవడం ఎంతో అవసరమని ఆయన చెప్పారు. అలాగే ముంబై ఇండియన్స్ ఓటమికి కారణాలు చెప్తూ జయవర్ధనే తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. మ్యాచ్ మొదటి 14 ఓవర్ల వరకు స్కోర్ సమానంగా ఉన్నా కీలక సమయంలో వచ్చిన తప్పిదాలే టీంను వెనక్కి నెట్టాయని చెప్పారు. ఇది టీంకు షాక్ లాంటిదే అన్నారు. ఎందుకంటే గత మ్యాచ్ లో ముంబై కోల్కతాను ఓడించి మంచి ఫామ్ లో ఉంది. అలానే జయవర్ధనే ఓ సత్యాన్ని కూడా చెప్పారు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో అవే మ్యాచ్ల్లో బలహీనంగా కనిపిస్తుందని, ఇప్పటి వరకు తాము ఆడిన 3 అవే మ్యాచ్లన్నిటిలోనూ ఓడిపోయారని చెప్పారు. 2023 నుంచి ఇప్పటి వరకు ముంబై ఆడిన 19 అవే మ్యాచ్ల్లో కేవలం 5 మాత్రమే గెలిచిందని, ఇది ఒక శక్తివంతమైన జట్టు విషయంలో ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఇలాంటి ఫలితాల మధ్యలో కూడా జయవర్ధనే తన జట్టుపై నమ్మకంతో ఉన్నారు. గెలిచే విధంగా ఆడాలంటే బౌలింగ్ వ్యూహం మార్చుకోవాలని, అలాగే బ్యాటింగ్ లో మంచి ప్రదర్శన అవసరమన్నారు. ముఖ్యంగా కఠినమైన పరిస్థితుల్లో మరింత దూకుడుగా ఆడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు.